నా కడుపున చెడబుట్టావే నువ్వు. మంచి చెప్పిన మాటలు వెగటైపోయాయన్నమాట. కన్న తల్లినే రచ్చకేడుస్తావా? ఇంతకింత అనుభవించకపోవే. నువ్వేం బాధపడకక్క, నువ్వు తిరిగి వచ్చేలాగా దీన్ని లైన్లో పెడతాగా. తిక్కుమాల సంతానాన్ని కన్నాను, అందుకే అనుభవిస్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? నీ తోలుచి ఎండేస్తా, జాగ్రత్త. రా ఇంటికి. అమ్మా తల్లి అని బ్రతిలాడితే లాభం లేదే. ఒళ్ళంతా వాతలేస్తే చెప్పిన దగ్గరికి కిక్కులు మరకుండా వెళ్తాం. పద ఇంటికి. ఇట్లాంటి అరాచారం నేను ఎక్కడా చూడలేదు. అంటూ సొంటూ నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. శారదమ్మ తల్లి, నా దోమ నేను చూసుకుంటున్నాను. అడ్డమైన వాళ్ళని కొంపలో చేర్చుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. రౌరవాద నరకాలు పట్టిపోతారు. మడి దడి పట్టింపు ఉన్న కొంప కాబట్టే ఇన్నాళ్ళు ఉండగలిగాను. ఇప్పుడు కొత్త బుద్ధులు పుట్టుకొచ్చి కొత్త మనుషుల కొంపలో ఉంచుకుంటే నాకు పంచాగ్ని మధ్యంలో ఉన్నట్టు అనిపిస్తోందమ్మా. ఇక నేను ఉండలేను. ఏ గుళ్ళోనో కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటాను. వింటున్నావా అమ్మా? ఇన్నాళ్ళు పలానా వాళ్ళు ఇల్లంటే అగ్నిహోత్రం అంత పవిత్రమైన అనుకునే వాళ్ళు నలుగురు. ఇప్పుడు ఆ నలుగురే దవళ్ళు నొక్కుంటున్నారు. ఇక నేను ఉండలేనమ్మా శారదమ్మ తల్లి. నాన్న వంట అత్తయ్యా. నువ్వు వెళ్ళి పూజ గది సిద్ధం చేయమ్మా. పడిపోయిందానా? నైవేద్యానికి తొందరగా వంట చేద్దామని వస్తుంటే ఏ నీకు వంట చేయడం చేత కదా? పసిపిల్ల అది మరిగట్టుకుని వంట చేయలేక అవస్థపడుతూ ఉంటే చేతనైన వాళ్ళు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా.
ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు తులసి. శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా
విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సిత కంధరా నీలకంధరా శుద్ధులెరుగని రుద్రవీణలిన్నిద్రగానమిది అవధరించరా వినిధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగ నాగానల హరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టినే కడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా 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 చూడమ్మా ఏమ్మా బండి కావాలా? బాబు గారు, ఓ దౌర్భాగ్యుడి పాపానికి రూపం నా కడుపున ఊపిరి పోసుకుంది. అదృష్టాన్ని మించి ఆశించానేమో. జీవితాంతం మీ పాదసేవ చేసుకోవాలన్న నా కోరికగానే మిగిలిపోయింది. అందుకే పుట్టబోయే నా బిడ్డకి మీ పేరు పెట్టి పిలుచుకుంటాను. మీకు అభ్యంతరమా బాబు గారు? మీరే చెప్పేవారు శంకరాభరణం అంటే విషనాగు అని.
ఆ విషకీటకం శంకరుడికే ఆభరణమైందని నాలో రూపం దిద్దుకుంటున్న విషబీజం ఈ శంకరుడి పాదాల చెంతకు చేరుకోగలిగితే నాకు ఆనందం చాలు బాబు. ఎక్కడమ్మా? చల్ చల్ చల్. అడుగులకు దండం పెడుతున్నావు ఏంటమ్మా? నీకు చెప్పాని మనకి తల్లి తండ్రి గురువు దైవం అని. ఆయన అడుగుతాడలు బాబు ఇవి. శంకర్ శాస్త్రి గారివా? ఏరి హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? లంబోదర రఘుమికరా ఓ అమ్మా దూత హమార వినూత సరిగమ పదని మేసి ఓ పూర్ శాస్త్రి. హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? లంబోదర రఘుమికరా ఓ అమ్మా దూత హమార వినూత సరిగమ పదని మేసి ఓ పూర్ శాస్త్రి. ఏం చెప్తావు నాన్న? బాబు గారు, మా అమ్మ నాన్న చచ్చిపోయారండి. దిక్కులేని అనాథం బాబు గారు. ఇంత ముద్ద పాడేస్తే పని చేస్తూ తమరి పాదాల దగ్గరే పడి ఉంటానండి. ఇన్నేళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూస్తుంది. నిన్ను వారి పాదాల దగ్గర చేర్చడానికి నాకు కలగన భాగ్యం నీకు కలిగితే అది మనసారా చూసి కన్ను మూయటానికి. నువ్వేం భయపడకమ్మా. ఎలాగోలా ఆయన ఇంట్లో చేరి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని ఆయనంత వాడిని అవుతాను చూడు.
రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కాను పురామ క్రూర కర్మములు నేరక చేసి నేరములెంతకు రామా క్రూర కర్మములు నేరక చేసి నేరములెంతకు రామా దారిద్ర్యము పరిహారము చేయవే దైవ శిఖామణి రామా. నమస్కారం అండి. చిన్నపిల్లాడివి ఆ పాట పాడుతున్నావేంటి బాబు? భవసాగరం అంటున్నావి, అసలు ఆ మాటకు అర్థం తెలుసా? భవసాగరం అండి. భవసాగరం అంటే పెద్దవాళ్ళకి కష్టాలు ఖర్చులు పెళ్ళిళ్ళు పేరంటాలు రోగాలు రుష్టులు వస్తాయి చూసావా, అప్పుడు వాటన్నిటినీ తట్టుకోలేక ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదలేకపోతున్నావు అంటారు, అదన్నమాట. ఓ అదా అండి, భవసాగరం అంటే కష్టాలన్నమాట. చూసారా, తెలియక పాడినా సరిగ్గా నా విషయాలే పాడుతున్నాను. నాకు బోల్డ్ భవసాగరాలు ఉన్నాయండి. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, అనాథ వెదవని, అది భవసాగరే కదండి. నా అంత చిన్న తమ్ముడు మీకుంటే మంచి బట్టలేసి ఎంతెక్క బడికి పంపేవారు. నన్ను అలా పంపేవాళ్ళు లేరు, మంచి బట్టలు లేవు, అది భవసాగరమే కదండి. మరేమో ఒక్కొక్క రోజండి ఎన్ని వీధులు తిరిగినా గుప్పుడు మెతకలు దొరకవండి. అప్పుడేమో ఆకలేసి కడుపు నిండా మంచెలు తాగేస్తాను. అంతే, గుక్కు గుక్కుకి అదే పప్పు అదే అన్నం అదే చారు అని తాగేసి తేల్చేస్తానండి. అది ఓ భవసాగరే కదా. ఏమిటో వానొచ్చినా చలేసినా ఏ గుడరుగు మీద ఇలా ముడుచుకు పడుకుంటానండి. ఇలా భవసాగరాలు బోల్డ్ ఉన్నాయండి నాకు. అందుకని ఏ గుళ్ళో అన్నా కూర్చుని ఈ పాట పాడుకుంటూ ఉంటాను. మరి వేళ ఇక్కడికి వచ్చావే? నిన్ననే నాకు తెలిసిందండి ఇది శంకర శాస్త్రి గారి ఇల్లని. మీరు ఆ అమ్మాయి కదా? నేను ఈ ఊరికి కొత్తలేండి. మీరు ఆ అమ్మాయి గనక మీకు తెలియదేమో గానండి, నాలాంటి పిచ్చి పాటలు పాడే వాళ్ళ దగ్గర నుంచి కచ్చేరీలు చేసే వాళ్ళ దాకా మా అందరికి శంకర శాస్త్రి గారేనండి దేవుడు. మాకు వేరే దేవుడు లేడు. అందుకనే వారి ఇంటి ముందు కూర్చుని ఇలా పాడుతూ ఉంటే ఆ దేవుడికి మనసు కరిగి నాకేదైనా పని చూపించి ఇంత ముద్ద పెట్టకపోతారా అనే నమ్మకంతోనే ఇలా పాడుతూ ఉన్నానండి. పిచ్చి తండ్రి, ఆకలేస్తోందా అమ్మా? అవునండి, నేనంతా నేనేం తినలేదు. అలాగా, రా బాబు. అమ్మయ్య, పూజారి వరం దొరికింది. ఇంకా దేవుడు వరం ఇస్తే చాలా. అవునండి, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? పిలు బాబు. దానికే? అయితే ఇంకే, నీకేం భయం లేదక్క. నీ తమ్ముడిని వచ్చేసాగా. ఇదిగో నీ వేలుడంత వెదవలా కనిపిస్తా గాని నాకు అన్ని పనులు చేతనానక్క. వేలు కోసుకోకుండా కూరగాయలు తరుగుతాను, చింతకుండా బట్టలు ఉతుకుతాను, మరి చీపురు పాడవకుండా ఇల్లు ఉడుస్తాను. అబ్బబ్బో, ఎన్ని పనులు అనుకున్నావు. పద చూద్ది గాని. అవును, నువ్వు మడి కట్టుకుంటావా లేకపోతే తుండుగుడ్డ పెట్టేసి నేనే అత్తేసి వేసానా? నువ్వేం చెయ్యొద్దు గాని నువ్వు ఇలా కూర్చో, వంట కాగానే నేనే పిలుస్తాను. ఆ ఇంటి గుమ్మం తాకితేనే చాలు బాబు, తంబుర నాదం వినిపిస్తుంది. ఆ నాలుగు గోడల మధ్య ఎక్కడడుగు పెట్టినా సప్తస్వరాలు వినిపిస్తాయి బాబు. ఆ ఇల్లే సంగీత సరస్వతికి ఆలయం బాబు.
నమస్కారం అండి. శారదా, ఈ కుంకం లోపలికి నువ్వు రానిచ్చావు? నేను కుంకన్ కాదు బాబు గారు, శంకరాన్ని. నేనేమో నువ్వు చెప్పక్క. పాపం దిక్కు మొక్కు లేని అనాథ పిల్లాడట నాన్న. ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు. అందుకని జాలేసి నేనే ఉండమన్నాను. నిన్న కూడా నీ మాట అడుగుదానే వచ్చాను బాబు గారు. తమ తలుపు తీసే లోపు ఆ ఎదురింట్లో ఉన్న భూసాలు లేరండి, వాళ్ళ అరుపులో కేకలు విని వాళ్ళు ఎక్కిరిస్తూ ఇలా ఇలా నడువుతారండి. తమ తలుపు తీసి టాప్ అని ఒకటి ఇచ్చారు. తమరు కొట్టినా సరే కోసినా సరే మీ పాదాల దగ్గరే పడి ఉండాలని వచ్చాను బాబు గారు. నా చిన్న పొట్ట కదండి, ఎక్కువ తినండి. ఇంతేనండి. మీకు అన్ని పనులు చేసి పెడతానండి. మీ పంచులు ఉతుకుతాను. నాకు మంత్రపుష్పం కూడా వచ్చండి. మీరు పూజ చేసుకునేటప్పుడు నేను చదువుతానండి. ఏమండి, మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి, అది కూడా నేను చదువుతానండి. రాశానండి. ఇప్పుడు బ్రోచేవారెవరూరా అన్న పల్లవి మళ్ళీ వస్తుందన్నమాట. అది మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావా? విన్నాను మాస్టారు. ఎలా విన్నావో పాడు. బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా. ఆపే అదే మీకు నాకు ఉన్న వ్యత్యాసం. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటను కట్టిన రాగం ఉన్నది. ఇప్పుడు బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జట్లు అన్ని వచ్చేసాయా? స్పీడు, లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా చాలా ప్రయోగాలు చేశాను. కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. నిజానికి నాలాంటి మేధావి దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోవడం అనేది నీ అదృష్టమే అనుకో. ఇంతకన్నా విషయంలో నేనేం చెప్పలేను. ఈ పాట అసలు ఎలా పాడాలంటే, ఎలా పాడాలండి? బ్రోచేవారెవరురా నేను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నేను వినా తట రఘువర తట నీ చరణం భుజములనే విడదాల కరుణ బ్రోచేవారెవరురా ఓ చతుర నానా త్రివందిత నీకు పరా కేలనయ్య ఓ చతుర నానా త్రివందిత. శంకరభరణం గారా, రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెళ్ళుబికిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట
అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రంశం చేయకు. ఏమిటో ఈ గోళ? ఆయన పాటే కాదు, మాట కూడా అర్థమై చావదు నాకు. ఆండాళ్ళు, నీకేమైనా అర్థమైందా? బాగా అర్థమైంది మాస్టారు. తుడిచేయి, బుర్రలోంచి బుద్ధులు పోయి. ఇప్పుడు పాట నేర్చుకోమ్మా. నీకేం రాదు పో, నీ దగ్గర నేనేం నేర్చుకోను. ఆండాళ్ళు, ఆండాళ్ళు, ఆండాళ్ళు. బ్రోచేవారెవరు? బాబు గారు, ఇందాక మీరు ఆ లాల్చీ మాస్టర్తో అన్న మాటలన్నీ అర్థమయ్యాయి, కానీ ఆ ఒక్క ఆర్ద్రత అనే మాటే అర్థం కాలేదు బాబు గారు. ఈ ఆర్ద్రత అంటే ఏమిటి బాబు గారు? అది భాషకు అందని భావమురా, మనస్సును ద్రవింపచేసే భావన. అలాగా? అయితే ఆ మాస్టర్ పాటలో ఆర్ద్రత లేదా అండి? ఆర్ద్రత కాదు, ఎగతాళుంది, వెక్కిరింపుంది. ఆ రాగం ఆలాపిస్తే రాళ్లు కరిగి ప్రవహించాల. సంగీతం అన్నది ఒక వరం, భగవద్దత్తమైన శక్తి. దాన్ని అలా నవ్వులు పాలు చేయడం మహాపాతకం రా. అంటే బ్రోచేవారెవరురా అనకూడదన్నమాట. అనకూడదు. ఆ కీర్తన ఆలాపించే పద్ధతి అది కాదు. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా నన్ను బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా నీ చరణాంబుజములునే విడజాల కరుణాల వాల బ్రోచేవారెవరురా. ఓ చతురానాది బందిత నీకు పరాకేలనయ్యా. ఓ చతురానాది వందిత నీకు పరాకేలనయ్యా. ఓ చతురానాది బందిత నీకు పరాకేలనయ్యా. నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమే. నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే. సనిద పదని సని నిద పమ పదమ గమ పదాన్ని సనిద పమ నిద పమ గమ పద మగరి సమాగమ పదమ పదని ససరిని నిని సద దదని పద మ పదని సనిద ప మగమ నిదని పదమ పదని సమాగరి సరి సనిద ప సన్నిద పమ గమ పదని బ్రోచేవారెవరురా. సీతాపతే నాపై నీకభిమానము లేదా? సీతాపతే
స్థిరముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా. నా పాతకనిల్ల పోగొట్టి గట్టిగనా చేయి పట్టి విడువకస తనిన పదని తనిని దదపమ పాడమ గమ పదని తని దపమ నిదపమ గమ పదమ గరిస గమ గమ పదమ పదని సరి ని సదాదని పాద అపదని తని దపమ గమ నిగని పదమ పదని సమాధి గరి తాని దప సన్ని దపమ గమ పదని శారదా శారదా బాబాయ్ నాన్న ఇంట్లో లేడమ్మా? బయటికి వెళ్ళారు బాబాయ్, వచ్చేస్తారు, కూర్చోండి. కూర్చోడానికి టైం లేదమ్మా. ఇదిగో నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకో. ఎందుకు బాబాయ్? నేను మీ పిన్ని అన్నవరం వెళ్తున్నావమ్మా. తాను ఏదో మొక్కుందట. నువ్వు మాతో పాటు వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకుంటే ఆ కళ్యాణ గడి ఏదో ముందుకు తోసుకొస్తుందని నా ఆశా తాపత్రయమును. బయలుదేరమ్మా, బయలుదేరు. నాన్న నువ్వు మాట అడిగి. నాన్నేమిటి మా నాన్న? ఓ ఊరు వంతుడు ఒక వేడుగా చూపించడు. ఓ అత్తడా లేదు ముత్తడా లేదు. వాడేమన్నా అన్న మా నాన్న అయోమయ మనిషి వాడును. అది కాదు బాబాయ్, మీరు నాన్నగారితో చెప్పి తీసుకువెళ్తే మంచిదేమోనని. చెప్తానమ్మా, చెప్తాను. మీ నాన్న అంటే నాకు భయమా? తల తీసి మొలేస్తాడా? నీ చిన్నతనం నీ గుర్తుందో లేదో? మీ నాన్న నేనంటే వణికిపోతూ ఉండేవాడు. నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవాడు కాదు. ఆ ద్వారబంధాల వంక గడపల వంక వాటి వంక చూసి మాట్లాడిపోయేవాడు. తలెత్తి మీ కేసు చూస్తే మీరు భయపడతారని. నోరు మీరా అధిక ప్రసంగి. చీరేస్తాను రోయ్. అయ్యగారు ఏరా ఆటలుగా ఉందా పింజారి పెదవా? చెవులు ఎక్కడ జాగ్రత్త. మీరేనండి అయ్యగారు. రాని సాకులో పెట్టి కడిగేస్తాను. శారదని మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే కాదనే ధైర్యం మావాడికి. ఏ ఊర్రా? నేను మీ మరదలో అన్నవరం పెడుతున్నాం వాయ్. శారదని మాతో పంపించకపోతే నా మీద ఒట్టే. శారద బట్టలు తట్టుకో. నా వల్ల కాదు, నేను ఎక్కలేను మహాప్రభు. రే కావుడా, నాకు ఆయాసం వస్తుందిరా. బాగుంది. రోజులు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు. నాకు నీరసం వచ్చేస్తుంటాను. పరగడుపున కొండెక్కితే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుండా చెవు పుచ్చుకు లాక్కొచ్చావు కదా. ఎక్కవే, ఎక్కువ. సత్యనారాయణ ప్రభు, ఒరే నిన్నేరా? నన్నా? సత్యనారాయణ ప్రభు ఒరే అంటే దేవుణ్ణి ఏమనుకున్నా. అయ్యో, అపచారం. ఏమిటి? ఆ మరచెంబు తీసి కాసి నీళ్ళు ఎవరా, గొంతు తడుపుకుంటాను. అయ్యయ్యో, బంగారం లాంటి గ్లాసులా? థ్యాంక్స్ అండి. సర్లే, ఇక పద. కాసేపు ఇక్కడే కూర్చుందామే బామ్మ, బాగుంటుంది. పైన ఇంకా బాగుంటుందిరా, పద. అమ్మా, ఒరే నాకు మళ్ళీ ఆయాసం వస్తుందిరా. వస్తుందా? అమ్మయ్యా, కాసేపు ఇలా కూర్చుని గొంతు తడుపుకోవే. నువ్వు ఇలా 2 మెట్లకోసారి కాస్త గొంతు నాలిక తడుపుకుంటుండవే బామ్మ. అదే నా కోరిక. ఇదిగో.
ఎన్ని చోట్ల పడిపోయాయో ఏమో. ఇదిగోనండి ఇస్తానండి. ఇదిగోనండి. ఎంతున్నావు లేదు అమ్మా అసలు మతలేదండి ఎటుపోయిందో ఒకటో. అయ్యో బామ్మా వెనవెనగా నిలబడండి. వెనక్కి తిరగ బాబు. బామ్మా బామ్మా చెప్పారండి బామ్మా నువ్వు బాబు. ఒరే కావుడు చెప్పకుండా వచ్చేసావంటే ఎటు తొలిపోయామని వెతగా చచ్చాను తెలుసా. చాలే తెలివి. ఆ గుడబ్బాయి చూడక ముందే లోపల దూరిపో. వాడు చూశాడంటే రెక్కుసుకు లాక్కెళ్ళి కిందకు దొల్లించేస్తాడు రా. ఇది ఆడవాళ్ళకి ఏమో. లేదులేరా. గ్లాస్ తెచ్చావా? తెచ్చాను. నడవండి నడవాలమ్మా నడవాలి. రండమ్మా రండి. త్వరగా రావాలి సార్ త్వరగా రండి. రండమ్మా రండి. మీరు ఆగండి. మమ్మల్ని ఆపేసామంటే లోపల ఖాళీ లేదు. తర్వాత వెళ్తురు కానీ. ఇదిగో మమ్మల్ని వెళ్ళనిచ్చి కావాలంటే ఆ వెనక వచ్చేవాళ్ళని ఆపే. అదేం కుదరదమ్మా అంతా సమానమే. 2 రూపాయలు పెట్టి బస్సు కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి దేవుని చూడటానికి వస్తే ఆపడానికి నువ్వెవరయ్యా? ఇదిగో చూడు, నేనే సామాన్యురాలు అనుకుంటున్నావా? కాకినాడలో గుండువారు అబ్బాయి లేడు, హెడ్ కానిస్టేబుల్ అయ్యా. తెలీదు నీకు? గుండువారు అబ్బాయి మేనల్లుడే. ఉండమ్మా మీరు ఉండండి. నీ పుణ్యమా అంటూ స్వామి దర్శనం చక్కగా జరిగింది. నాకు కూడా తృప్తి ఉంది. అమ్మాయి నీకు ఎలాగైందమ్మా? బాగానే జరిగింది బాబాయ్. సరే ఇదిగో మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే. మీరెందుకు బాబాయ్, నేను వెళ్ళి తీసుకొస్తాగా. తీసుకొస్తావా? మా అమ్మే మా తల్లి. ఇదిగో తీసుకెళ్ళి పట్రా పట్రా. ఇక్కడ కూర్చుని ఉంటాం పట్రా. ఒరే కాముడు, కింద బస్సుకు వేళైపోతుందో ఏమిటో. ఇదిగో త్వరగా వెళ్ళి ఒక ప్రసాదం పొట్లం తీసురా అయ్యా. నా వల్ల కాదు. నువ్వే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నీ చేత్తో తినిపిస్తేనే తప్ప అంగుళం కూడా కదిలే స్థితిలో లేను. సరేలే, నేనే పెడతాను. ఉండవే పెద్దదాని నువ్వే కడతావు. నాకు ఇవ్వు, నేను తీసుకొస్తాను. పొట్లాలివ్వండి. ఇదిగో పిన్ని, ఇంద బాబాయ్. ఇదేమిటమ్మా చిల్లర ఎక్కువచ్చినట్టున్నాడు? దేవుడి సొమ్ము కూడాను. ఇటువంటి బాబాయ్ కనుక్కొస్తాను. దేవుడు సొమ్ము ఇచ్చేస్తారమ్మా. ఇదిగోనే. ఇదేమిట్రా? ఏమిటే? తీసుకువెళ్ళింది 10 రూపాయలు, తెచ్చింది ఒక్క పొట్లం 9.5. రావాల్సింది 3 రూపాయలు తీసుకొచ్చావేమిట్రా? ఉండు.
వచ్చారండి. మీరు చూసుకోండి అయ్యా, నాతో చెప్పడం దేనికి? ఇదిగోనే బామ్మ, నీ 9 రూపాయలరా, జాగ్రత్తగా చెంగును కట్టుకో. కాసిన మంత్రులు ఎవరా? మర్చెంబేది నువ్వేగా చెత్త పట్టు తిరుగుతున్నా? అవును. అయ్యో, అది ఎక్కడో గోవింద కొట్టించేశావు. అది మామూలు మర్చబట్రా? నేను కాపురానికి వచ్చే రోజుల్లో. ఉండవే, ఉండు, నేను వెతుకొస్తానుగా. ఇక్కడ కూడా లేదే. ఏమండి, నా మరచెంబు ఏమన్నా చూసారా? మరచెంబు నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా, ఎక్కడ పరచు వెతుక్కో. ఏమైపోయింది?